ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. నిన్న 26 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం ఇవాళ 48 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నీటి మట్టం మరికొంత మేర పెరిగి తగ్గుముఖం పట్టనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం గోదావరి నీటి మట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు గోదావరి నీటి మట్టం 20 అడుగులకు పైగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో గోదావరి నీటి మట్టం మరికొంత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. దిగువ ప్రాంతాన ఉన్న శబరి నది పోటెత్తడంతో విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శబరి, సీలేరు ఉధృతంగా ప్రవహించడంతో చింతూరు మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పాటిల్ ఆదేశించారు.